హాయ్ పిల్లలు, ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందామా? అనగనగా ఒక రాజ్యంలో ఒక గొప్ప రాజభవనంలో యువన్ ఆరుష్ అనే యువరాజు నివసించేవారు. అతను తన రాజవారసత్వానికి మాత్రమే కాకుండా అతని ఆదర్శవంతమైన ఆహారపు అలవాట్లకు కూడా ప్రసిద్ధి చెందారు. పౌష్టికాహారం నుండి మంచి ఆరోగ్యం కలుగుతుందని యువన్ ఆరుష్ నమ్మాడు. తన రాజభవనంలో ఉండే తన డైనింగ్ టేబుల్ను రంగురంగుల పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలతో అలంకరించారు. యువన్ ఆరుష్ తన స్నేహితులతో కలిసి రాజభవనంలోని వంటవాళ్లు తయారుచేసిన రుచికరమైన భోజనాన్ని తినేవారు. వారు తమ భోజనాన్ని దానిలో ఉండే రుచిని ఆస్వాదించారు. ఆహారం కొంచెం కూడా వృధా చేయకుండా ప్రతి ముద్ద విలువను అర్థం చేసుకున్నారు. ఒకరోజు వారు ప్యాలెస్లోని వారి గార్డెన్స్లో ఆడుకుంటూ ఉండగా వారికి ఒక అద్భుత కనిపించింది. ఒక దేవత వారికి ప్రత్యక్షమైంది. ఆ దేవతను అందరూ మైమరచి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ దేవత యువన్ ఆరుష్ పాటించే ఆరోగ్యకరమైన అలవాట్లను మెచ్చుకుంటూ ఇలా చెప్పింది: పిల్లల ఎదుగుదలకు పండ్లు చాలా ముఖ్యమైనవి. పండ్లు శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు మరియు అభివృద్ధికి కీలకమైన ఫైబర్లను అందిస్తాయి. బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడతాయి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడతాయి మరియు మొత్తం శారీరక మరియు మానసిక అభివృద్ధికి దోహదం చేస్తాయి. రోజువారీ వినియోగం మంచి ఆరోగ్య అలవాట్లను పెంపొందిస్తుంది, చక్కటి దృఢమైన మరియు పోషకమైన యువ శరీరాన్ని తయారీ చేస్తుంది అని చెప్పింది. మరి మీరు కూడా రోజు పండ్లు తింటారు కదా? దేవత యువన్ యువరాజుకు ఒక అద్భుత పండును అందించింది. ఈ పండు అపారమైన శక్తిని మరియు జ్ఞానాన్ని ఇస్తుందని దేవత అందరికీ వివరించారు. అయితే దాని శక్తి అపారమైనది కాబట్టి దానిని తెలివిగా ఉపయోగించుకోవాలని దేవత యువన్ ఆరుష్కు సూచించింది. యువన్ ఆరుష్ యువరాజు చాలా సంతోషంతో దేవత ఇచ్చిన అద్భుత పండును స్వీకరించారు, కాని దాని రుచి చూడడానికి తొందరపడలేదు. వెంటనే అతను ఆ అద్భుత పండు యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి రాయల్ డైటీషియన్ను సంప్రదించాడు. పండు గొప్ప శక్తిని కలిగి ఉన్నప్పటికీ దానిని చాలా మితంగా వాడడం చాలా అవసరమని డైటీషియన్ వివరించారు. యువన్ రాయల్ డైటీషియన్ ఇచ్చిన సలహాను గౌరవిస్తూ తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాయా ఫలాన్ని పంచుకున్నాడు. అలాగే వారు దానిని చిన్న భాగాలలో తినేలా చూసుకున్నారు. కాలం గడిచే కొద్దీ యువన్ ఆరుష్ మరియు అతని స్నేహితులు మితంగా మరియు సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటూ వారి భోజనాన్ని ఆస్వాదిస్తూ శక్తివంతంగా, తెలివిగా మరియు ఆరోగ్యంగా పెరిగారు. వారి బలమైన శక్తి మరియు సంతోషకరమైన నవ్వు రాజభవనంలో ప్రతిధ్వనించాయి, మంచి ఆహారపు అలవాట్లను పాటించడానికి చుట్టుపక్కల ప్రతి ఒక్కరిని ప్రేరేపించాయి. కాబట్టి గ్రాండ్ ప్యాలెస్లో పిల్లలకు ఆదర్శప్రాయమైన ఆహారపు అలవాట్లు వారికి బలం మరియు జ్ఞానాన్ని మాత్రమే కాకుండా ఆనందం మరియు సామరస్యాన్ని కూడా తెచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచాయి. యువన్ యువరాజు తర్వాత కాలంలో ఆ రాజ్యానికి మహారాజు అయ్యి దేశాన్ని బాగా పరిపాలించాడు. పిల్లలు, మీరు కూడా మంచి ఆహార అలవాట్లు నేర్చుకోవాలి. ముఖ్యంగా చాక్లెట్స్, చిప్స్, పిజ్జాలు, బర్గర్లు ఇవి అన్నీ తినడం తగ్గించాలి. మీ ఇంట్లో మీ మమ్మీ చేసే రుచికరమైన వంటలను వద్దు అనకుండా తినాలి. ఓకేనా? బాయ్ పిల్లలు.